హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్ పైన తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వినిపిస్తుంది, కనిపిస్తుంది. ముఖ్యంగా బీజేపీకి తొత్తుగా మారి ఎలక్షన్ కమిషన్ ఆడుతున్న నాటకాలన్నీ అందరికీ తెలిసిపోయాయి. ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా 12.6% ఓట్లని అధికంగా లెక్కించి ఇప్పుడున్న పార్టీలు గెలుపుకు తోడ్పడ్డాయో, అలాగే గతంలో చాలా ప్రాంతాల్లో ఎలక్షన్ కమిషన్ చేసిన దురాఘాతాలు, చేసినటువంటి అన్యాయాలు, వాళ్ళ స్ట్రాటజీలు అన్ని కూడా ఇప్పుడు పార్టీలతో సహా ప్రజలకి అందరికీ తెలిసిపోయాయి. కాబట్టే ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ప్రతిపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఎదుర్కొంటున్నారు. మొన్న బంధుకు కూడా పిలిపించారు రాహుల్ గాంధీ గారు. బంధు కూడా సూపర్ సక్సెస్ అయింది. ముఖ్యంగా ఈ బీహార్ ఎలక్షన్స్ ఇంత ప్రాముఖ్యత ఎందుకు సంతరించుకున్నాయంటే, గతంలో మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ దానికి పెద్ద ఎగ్జాంపుల్ అన్నమాట. ముఖ్యంగా బీహార్ ఎలక్షన్స్ కు ముందు ఎలక్షన్ కమిషన్ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏంటంటే, ఎలక్షన్ కి ఓటర్లు కరెక్ట్ గా ఉన్నారా లేదా అని వీళ్ళు రివ్యూ కోసం వెళ్తా అని చెప్తూ ఉన్నారు. ఎస్ఐఆర్ అంటారు. ఆ రివ్యూ కోసం వెళ్తా అంటున్నారు. బీహార్ లో ఉన్న ఓటర్లు దగ్గర 7,90,00,000 మంది ఓటర్లు. ఈ 7,90,00,000 మంది ఓటర్లు ఒరిజినల్ ఓటర్లా కాదా అని చెక్ చేసి దాన్ని మొత్తాన్ని క్లియర్ చేయాలంటే దగ్గర 2 సంవత్సరాలు పడుతుంది. కానీ ఎలక్షన్ కమిషన్ దాన్ని మొత్తం 1 నెలలో పూర్తి చేయగలమని చెప్తుంది. ఎందుకు ఇలా చెప్తుంది అంటే, గతంలో మహారాష్ట్రలో ఎటువంటి అన్యాయం అయితే జరిగిందో అదే అన్యాయము ఇప్పుడు బీహార్ లో కూడా జరగబోతుందంటూ పూర్తి సమాచారం మేరకే రాహుల్ గాంధీ బంధు పిలుపునిచ్చారు. అంతేకాదు, నిజం చెప్పాలంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చేస్తున్న ఆట మొత్తం చాలా దారుణంగా ఉంది. వీళ్ళు కనీసం మనుషులకే కాదు, ఎవరికి వాల్యూ ఇవ్వట్లేదు. రాజ్యాంగానికి వాల్యూ ఇవ్వట్లేదు, కోర్టులకి వాల్యూ ఇవ్వట్లేదు, మనుషులకి వాల్యూ ఇవ్వట్లేదు. వీళ్ళు వాల్యూ ఇస్తుంది కేవలం బీజేపీ పార్టీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ తొత్తులే కాబట్టి. ఈ క్రమంలో బీహార్ ఎలక్షన్స్ ప్రాధాన్యత సంతరించుకోవడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు బీహార్ ఎలక్షన్ లో దగ్గర 7,90,00,000 మంది జనాభా ఉన్నారు కదా. ఈ 7,90,00,000 మందిని పిలిచి వాళ్ళ దగ్గర ఉన్న ఐడెంటిఫికేషన్ కార్డు చెక్ చేసి వాళ్ళు అక్కడ ఓటర్స్ కాదా అవునా అని తెలుసుకోవడానికి 2 సంవత్సరాల టైం పట్టింది అన్నాను కదా. అది అక్షర సత్యం. ఎందుకంటే అత్యంత పెద్ద జనాభా కలిగిన రాష్ట్రం బీహార్. నిజంగా చెప్పాలంటే బీహార్ రాష్ట్రంలో ఉన్న జనాభా కొన్ని కంట్రీ మొత్తం ఉన్న జనాభా కన్నా ఎక్కువ కంపేర్. అలాంటి ఒక కంట్రీకే ఎలక్షన్ కమిషన్ 1 నెల రోజుల్లో వాళ్ళ వెరిఫికేషన్ మొత్తం కంప్లీట్ చేస్తారంట. మరి ఇట్లయితే దేశం మొత్తంలో నాకు తెలిసి 1 సంవత్సరంలో వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తుందేమో కదా. నిజం చెప్పాలంటే ఈ బీహార్ ఎలక్షన్ లో ఎంత దారుణం అంటే 1 నెలలో కంప్లీట్ చేస్తుంది. అది కూడా 1 నెలలో 10 రోజుల టైంని కేవలం అక్కడ బూత్ లెవెల్లో ఒక ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కోసమే 10 రోజులు తీసేస్తుందంట. మిగిలిన 20 రోజుల్లో ఎన్ని బూతులు పెడుతుంది, ఎన్ని కోట్ల మందిని వీళ్ళు 20 రోజుల్లో వాళ్ళ ఐడెంటిఫికేషన్ వెరిఫై చేస్తారు. సాధ్యమేనా? ఒకసారి ఆలోచించండి. 7,90,00,000 మందికి 20 రోజుల్లో వీళ్ళంతా ఐడెంటిటీ వెరిఫికేషన్ చేస్తారంట. ఇక్కడ అసలు కోసం ఏంటంటే, ఐడెంటిటీ వెరిఫికేషన్ అంటే మీరు మళ్ళీ ఆధార్ కార్డు, ఓటర్ కార్డు లేదంటే రేషన్ కార్డు అనుకోండి. ఇక్కడ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డులు చెల్లవంట. మరి ఏం చెల్లుతాయి అంటే 11 రకాల ఐడెంటిఫికేషన్ కార్డులు కావాలి, ఐడెంటిఫికేషన్ ధృవీకరణ పత్రాలు కావాలి. అందుట్లో ఆధారు, రేషన్, ఓటర్ కార్డు లేదు. ఆధార్, రేషన్ కార్డులు అందుట్లో లేవు. అంటే ఏంటి ఇలా ఉద్దేశం? రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా, వేరే కంట్రీ వెళ్ళినా మీరు ఏ దేశంలో ఉంటారా అంటే ఐడెంటిటీ ఏంటంటే ఆధార్ కార్డు తీసి చూపిస్తారు. అటువంటి ఆధార్ కార్డునే క్రైటీరియా కూడా ఇక్కడ తీసుకోవట్లేదు. దీనిపైన ప్రతిపక్షాలు తీవ్రంగా గొడవ చేసిన తర్వాత ఆధార్ కార్డుని ఐడెంటిటీ కార్డుగా తీసుకుంటాం, కానీ వాళ్ళు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు అన్ని ఇచ్చినప్పటికీ అది ఒరిజినలా కాదా అని ధృవీకరించే అధికారం ఆ బూత్ లెవెల్లో ఎవరికైతే 10 రోజులు ట్రైనింగ్ ఇస్తారో వాడిదంట. అంటే అర్థమైంది మీకు ఎంత దారుణంగా? మహారాష్ట్ర ఎలక్షన్స్ లో ఏం జరిగింది? ఇలాగే ఎస్ఐఆర్ నిర్వహించారు, వెళ్ళారు, అక్కడ ఉన్న కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్న ఓట్లు మొత్తం తీసేశారు.
బీజేపీకి సంబంధించి 30,000 ఓట్లు ఎక్స్ట్రా యాడ్ చేశారు. 30,000 ఓట్లు ఎక్స్ట్రా యాడ్ చేశారు. ఆ 30,000 ఓట్లు ఎక్స్ట్రా యాడ్ చేసిన తర్వాత అక్కడ బీజేపీకి గెలవడం జరిగింది. సేమ్ స్ట్రాటజీ ఇక్కడ కూడా ప్లే చేయడం కోసం ఎలక్షన్ కమిషన్ ట్రై చేస్తుంది. దానికి రాహుల్ గాంధీ పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాడు. ఇది రాజ్యాంగ విరుద్ధంగా పనిచేస్తుంది ఈ ఎలక్షన్ కమిషన్. మోడీ కోసమో ఇంకోటి కోసమో పనిచేయకూడదు. ఒకవేళ ఇది ఇలాగే జరిగితే కోర్టులు ఎవరిని వదిలిపెట్టవు. నువ్వు అనుకుంటున్నావేమో బలమైన వ్యక్తులు అనుకున్నారని, నన్ను ఎవరు ఏం పీకలేని, కానీ సమయం వచ్చినప్పుడు కోర్టుల ముందు నిలబెట్టి ఎంత చూస్తా అన్నట్టు రాహుల్ గాంధీ కూడా చెప్పడం జరిగింది. అంతేకాదు ఇప్పుడు బీహార్ వెళ్ళి అక్కడ బూత్ లెవెల్ ఆఫీసర్స్ కి 10 రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత 20 రోజుల్లో లెక్కలు కంప్లీట్ చేసి ఇస్తానంటూ చెప్పిన దానికి వ్యతిరేకంగా ఇప్పుడు కోర్టులో పిటిషన్స్ వేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, గత 2003 నుంచి ఏదైతే ఎలక్షన్స్ జరిగాయో అప్పుడు పెట్టిన లెక్కలన్నీ తప్పంటారు. అంటే 2003 నుంచి ఈ ప్రాబ్లం ఉంది. ఏంటి, తప్పుడు ఓట్లు అక్కడ ఉన్నాయి అనేది. 2003 నుంచి అన్ని ఓట్లుంటే ఇప్పటికి దగ్గర 4 సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. మరి ఈ 4 ఎన్నికల్లో ఎవడెవడైతే ముఖ్యమంత్రిగా ఎలక్ట్ అయ్యారో వాళ్ళంతా కూడా తప్పుడు మార్గంలోనే ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యారా? దీనికి ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. 2003 నుంచి ఈ ఏదైతే ఓటర్ల లిస్టింగ్ లో ప్రాబ్లం ఉందన్నప్పుడు, తప్పుడు ఓట్లు ఉన్నాయని చెప్పినప్పుడు, మరి ఇన్ని సంవత్సరాలు ఊరుకుండి ఏమి పీకకుండా ఇప్పుడు ఉన్న పలంగా వచ్చి ఒక 20 రోజుల్లో అందరినీ లెక్కెట్టేస్తాం, 20 రోజుల్లో అందరినీ తేల్చేస్తాం అంటూ కళ్ళబుల్లి కబుర్లు చెప్తున్నటువంటి ఈ ఎలక్షన్ కమిషన్ పైన తీవ్ర స్థాయిలో వ్యతిరేకత అనేది రావడం జరుగుతుంది. అయితే 3 సార్లు మోడీ పార్లమెంట్ కి ఎలక్ట్ అయ్యాడు. మరి 3 సార్లు మోడీ పార్లమెంట్ కి ఎలక్ట్ అయ్యాడంటే అప్పటి నుంచి ఎలక్షన్స్ ఈ ఓటర్ లిస్టింగ్ లో మిస్టేక్స్ ఉంటే మోడీ కూడా అక్రమంగానే ఎలక్ట్ అయ్యాడా? చెప్పండి. ఇవన్నీ సమాధానాలు చెప్పకుండా ఇప్పుడు ఉన్న పలంగా ఈ సంవత్సరాంతంలో అంటే నవంబర్ లో ఉండొచ్చు అంటున్నారు. నవంబర్ లో జరగబోయే ఎలక్షన్స్ కి ఇప్పుడు వెళ్ళి వీళ్ళు ఏదో పీగుతారని చెప్తూ ఉన్నారు. ఇది సవరణ అనేది కేవలం పై పోటుకమే. అక్కడికి వెళ్ళి బీజేపీకి ఓట్లు పడటం కోసం నానా కష్టాలు పడి కొన్ని ఓట్లన్నీ లేపేసి కొన్ని ఓట్లు యాడ్ చేయడం కోసమే అక్కడికి వీళ్ళు వెళ్తున్నారంటూ తీవ్రంగా ప్రతిపక్షాలు అయితే పోటీ చేస్తున్నాయి. అసలు ఆ హైలైట్ ఏంటంటే ఇందులో ఐడి కార్డులో ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేకపోవడమే. ఆ ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేకపోతే అసలు ఇంకా మన భారతీయ పౌరులమే కాదని కూడా చెప్పారు కదా గతంలో. మరి ఇప్పుడు అయ్యే లేకుండా ఎందుకు చేస్తున్నారంటే సమాధానం లేదు. ఇప్పుడు వెళ్ళి అక్కడ వాళ్ళందరి మార్చేసి బీజేపీకి అనుకూలమైన ఓట్లు పెంచేసి అసలు ఎంత కష్టపడుతుందో చూడండి ఎలక్షన్ కమిషన్ బీజేపీ కోసం. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ దారుణమైన నిర్ణయాలు చాలా ఉన్నాయి. ఏంటనుకున్నారు, ఎలక్షన్ అయిన 10 నుంచి 15 రోజుల్లోపే ఆ డేటాని క్రాష్ చేసేస్తారంట. ఇప్పుడు 45 రోజులు మినిమం క్రైటీరియాలో ఉంచాలి. ఓట్లు వేసిన తర్వాత బ్యాలెట్ బాక్స్ లో స్లిప్లు పడిపోతాయి కదా, మన స్లిప్ పడిపోతాయి. ఆ స్లిప్లు బ్యాలెట్ బాక్స్ లో కౌంట్ అయినటువంటి ఎలక్ట్రానిక్ ఓటింగ్ ఆ రెండు టాలీ చేసుకోవడానికి కొంతమంది అప్లై చేసుకుంటూ ఉంటారు డౌట్ వచ్చిన వాళ్ళు. కానీ దానికి కూడా తావు లేకుండా కేవలం 10 నుంచి 15 రోజుల్లో ఆ బ్యాలెట్ బాక్స్ ని డిస్ట్రాయ్ చేసేస్తారు అనమాట వాటిని. అంతేకాదు ఇప్పుడు ఏదైతే వెబ్ కాస్టింగ్ ఉంటుంది కదా ఎలక్షన్ టైంలో, వెబ్ కాస్టింగ్ అక్కడ కెమెరాస్ ఉంటాయి కదా ప్రతి దగ్గర, ఆ వెబ్ కాస్టింగ్ ను కూడా డిస్ట్రాయ్ చేసేస్తారంట. ఇదంతా 15 రోజుల్లో చేసేస్తారంట. ఎందుకు అంత భయం? అంత ఇమీడియట్ గా తీసేయాల్సిన అవసరం ఏంటి అని అందరూ అడుగుతున్నారు. అంటే ఈసీ ప్రతిసారి సీసీ ఫుటేజ్ నుంచి, వెబ్ కాస్టింగ్ దగ్గర నుంచి, ఈవీఎం మిషన్ లో పడే వివి ప్యాడ్స్ అన్నిటినీ కూడా డిస్ట్రాయ్ చేయడానికి సిద్ధపడుతుంది. ఎందుకంత భయం? అది 45 రోజులు టైం ఉండదు, అయితే 15 రోజుల్లోనే చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా సేమ్ జరిగింది. సేమ్ 15 రోజులు మొత్తం డిస్ట్రాయ్ చేసేసారు. తద్వారా ఎవరైతే అనధికారంలో వాళ్ళు అధికారంలోకి వచ్చారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. బీహార్ ఎలక్షన్స్ కూడా దీనికి తీసిపోకుండా ఎలక్షన్ కమిషన్ విధి విధానాల్ని పూర్తిగా స్వార్థం కోసం, ఒక పార్టీ కోసం వాడుతూ ఉంది. ఎందుకంటే అందుట్లో ఉన్న టీం మొత్తాన్ని సెలెక్ట్ చేస్తుంది బీజేపీ వాళ్ళే. కాబట్టి అన్నిటికన్నా మించి ముఖ్యంగా ఏంటంటే ఒక ఎలక్షన్ కమిషన్ ని నియమించాలంటే దాంట్లో ప్రతిపక్షం నుంచి ఒకరు, అధికార పక్షం నుంచి ఒకరు, ఒక జడ్జి ఉండాలి. ఇప్పుడు
బీజేపీ కుట్రలో భాగంగా ఈ జడ్జిని తీసేసి అక్కడ మళ్ళీ ఎవరైతే అధికార పక్షం ఉన్నారో వాళ్ళనే పెట్టుకోవడం జరుగుతుంది. తద్వారా ప్రజలకి అన్యాయం జరుగుతుంది. రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో తూట్లు పొడి చేశారు. వీళ్ళు గెలవడం కోసం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నారు. ఇంత దారుణంగా ఉన్నారు. ఇప్పుడు బీహార్ సంబంధించినటువంటి రాజకీయ నాయకులంతా ఏమంటున్నారు? తేజస్వి యాదవ్ ఆయన చెప్తుంది ఏంటి? బీహార్ అనేది ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు లాంటిది. మీరు పుట్టినింటి నుంచే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసుకుంటూ వెళ్లాలని చూస్తూ ఉన్నారు. దీన్ని మేము సహించాం. ఎలక్షన్ కమిషన్ ఇష్టం వచ్చినట్టుగా చేస్తే మాత్రం ఇక్కడ సహించేవాడు ఎవడు లేడు అంటూ కోర్టులో కేసులు వేశారు. పెద్ద పెద్ద లాయర్లు దీనిపైన వాదిస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు కూడా ఈ కేసుని సానుకూలంగా తీసుకుంది. ఓటర్లు జాబితాని ఇప్పుడే ఎందుకు చెయ్యాలి? ఒకటి, అందుట్లో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఐడెంటిఫికేషన్ రికార్డ్స్ లో ఎందుకు నమోదు చేయట్లేదు? 2, 3, 15 రోజుల్లోనే ఈ ఈవీఎంలు కానీ వీవీప్యాట్లు కానీ ఎందుకు డిస్ట్రాయ్ చేస్తూ ఉన్నారు? 4, 600 ఒక పోలింగ్ బూత్ లో 600 కన్నా ఎవడు ఎక్కువ ఓట్లు వేయలేడు ఒక రోజులో. కానీ దాన్ని 1200కి ఎందుకు పెంచారు? ఈవినింగ్ ఎలక్షన్ టైంలో సాయంత్రం 5 నుంచి రాత్రి 12 వరకు పోలింగ్ ఎందుకు జరుపుతున్నారు? జరిపితే అక్కడ పోలింగ్ శాతం ఎందుకు గణనీయంగా పెరుగుతూ ఉంది అనే అనేక అంశాలపైన కేసులు వేయటం జరిగింది. దీనిపైన తేజస్వి యాదవ్, అదేవిధంగా మోహిత్రి ఆవిడ, ఇలా చాలా మంది పోరాడుతున్నారు. పెద్ద పెద్ద లాయర్లు ఉన్నారు. కంపల్సరీగా ఎలక్షన్ కమిషన్ అంతేదో ఈసారి తేల్చేలాగా ఉన్నాడు రాహుల్ గాంధీ అని మాత్రం తెలుస్తుంది. అర్థమైంది కదా మీకు? ఎలక్షన్ కమిషన్ అంటేనే ప్రజాస్వామ్యాన్ని నెట్ట నిర్వహణ కూనీ చేస్తున్న ఒక సంస్థగా తేల్చి చెప్పారు రాహుల్ గాంధీ. ఇది మొత్తం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.